హలో దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. నాకు హాస్పిటల్ విజిట్ ఉండే, సో అక్కడ నుండి అది అయిపోయాక ఇంటి దగ్గరలో ఉన్న షాప్ దగ్గరికి వెళ్ళి రాఖీ కొనడానికి వచ్చాం నేను అమ్మ. వెండి రాఖీలు, గోల్డ్ రాఖీలు ఉన్నాయి. గోల్డ్ కొనేంత బడ్జెట్ లేదని వేణుతో అడ్జస్ట్ అయిపోయాను. చైన్ మోడల్ తీసుకున్నా, చెల్లికి నచ్చుతుందో లేదో అని. నాకంటూ అన్న తమ్ముళ్ళు ఎవరు లేరు, ఏదైనా మా చెల్లె నాకు. గత 4 years నుండి చెల్లికి కట్టడం ఆనవాయితీ అయిపోయిందనమాట. ముందు బాబాకి కడతాము, దాని తర్వాత చెల్లికి కట్టేస్తాను. మా అమ్మ, చెల్లి, నేను బాబాకి కడతాం. ఎందుకంటే ఆయన మాకు ఎప్పుడు రక్షగా ఉంటారు అని చెప్పేసి మా ఉద్దేశం. అందుకే తర్వాత చెల్లికి ఎప్పుడు ఒక బొమ్మ రాకి, ఇంకొకటి నార్మల్ రాకి తీసుకునేదాన్ని. కానీ ఈసారి అలా తీసుకోలేదు. చెప్పా కదా, వెండి తీసేసుకున్నా అని. చెల్లికి కట్టేశాక అది నాకు కట్టింది. చెల్లికైతే రాఖీ చాలా బాగా నచ్చింది. అదే నాకు డ్రెస్ గిఫ్ట్ ఇచ్చింది. తర్వాత పిన్ని కొడుకు వచ్చాడు, వాడికి కట్టేశాను. ఫైనలీ ట్విస్ట్ ఏంటంటే, మా ఆఫీస్ కలీగ్ చందు. వాడు నాకు దేవుడిచ్చిన తమ్ముళ్ళు లాంటోడు అనమాట. నేనంటే వాడికి చాలా ఇష్టం. సొంత అక్కలా చూసుకుంటాడు. పాపం వర్షంలో తడుచుకుంటూ వచ్చాడు ఆ రాత్రి రాఖీ కట్టించుకోవడానికి. కాసేపు ఉండి కట్టించుకొని నేను ప్రెగ్నెంట్ అని చెప్పేసి డ్రై ఫ్రూట్ గూడీస్ అవన్నీ ఇచ్చేసి, సరేనే నేను ఇంకా వెళ్తానని చెప్పేసి వెళ్ళిపోయాడు అనమాట. కొన్ని రిలేషన్స్ దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా కలుపుతాడో అస్సలు తెలీదు. కొన్ని ఎలా తీసేస్తాడో కూడా కదా. మీకు కూడా ఇలా దేవుడిచ్చిన తమ్ముళ్ళ ఎవరన్నా ఉన్నారా? కమెంట్ చేయండి.